ఏ తండ్రికి ఇలాంటి కొడుకు ఉండకూడదు. కంటికి రెప్పలా కాచుకుంటే గొంతులో దిగే కత్తయ్యాడు. బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టిన కుమారుణ్ణి మందలుంచినందుకు కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడు. వనపర్తి జిల్లా ఘన్పూర్ మండలం కోతులగుట్టకు చెందిన కేతవత్ హనుమంతు హైదరాబాద్కి వలస వచ్చాడు. భార్య, ఇద్దరు కుమారులు కేతవత్ రవీందర్, సంతోష్తో కలిసి గోపనపల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఉంటూ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అవసరాల కోసం హనుమంతు 6 లక్షల లోన్ తెచ్చాడు. ఇంటర్ చదివి ఖాళీగా ఉంటూ జల్సాలకు అలవాటు పడిన పెద్ద కొడుకు రవీందర్ లోన్ డబ్బును బెట్టింగ్ యాప్లో పోగొట్టాడు. దీంతో కుమారుడిని హనుమంతు తీవ్రంగా మందలించాడు. తండ్రిపై కక్ష పెంచుకున్న రవీందర్ హత్య చేయాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా ఈ నెల 1న మధ్యాహ్నం గోపనపల్లి పరిధిలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తండ్రిని తీసుకువెళ్లి కత్తితో దాడి చేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం గోపనపల్లిలోనే ఉంటున్న తన బాబాయ్ రమేష్ కు ఫోన్ చేసి తండ్రి కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. రవీందర్ మాటలు నమ్మిన కుటుంబ సభ్యులు, బంధువులు హనుమంతు మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం సొంతూరు కోతుల విషయం గచ్చిబౌలి పోలీసులకు తెలిసింది. అనుమానం వ్యక్తం చేసిన గచ్చిబౌలి పోలీసులు ఘన్పూర్ గ్రామ పెద్దలతో మాట్లాడి అంత్యక్రియలు నిర్వహిస్తే అందరి మీద కేసు అవుతుందని పోలీసులు హెచ్చరించారు. స్పందించిన ఘన్పూర్ పోలీసులు శవాన్ని తిరిగి గచ్చిబౌలికి పంపించారు. ఈ క్రమంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించిన పోలీసులు కుమారుడు రవీందర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తన తండ్రిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో రవీందర్ ను అరెస్టు చేసిన గచ్చిబౌలి పోలీసులు రిమాండ్ కు తరలించారు. డబ్బులు 6 lakhs తీసుకొచ్చి మా అన్న కొడుకు తీసి మళ్ళీ అడిగాను అమౌంట్. అడిగితే ఏమన్నాడు, ఇంకా మీకు డాడీ మీకు గిఫ్ట్ లాగా ఇస్తా ఇట్లా అని జంగల్ లాగా పిలిచిండు. అక్కడ ఎన్టీఆర్ నగర్ గోపన్పల్లి గచ్చిబౌలి దగ్గర పిలిచి కళ్ళ గంతి కట్టి కత్తితోటి పొడిచి చంపేశారు. నాకంతా కత్తి ఇట్లా పొడుచుకొని చనిపోయారని చెప్పడం జరిగింది. అందుకోసం ఇక్కడ వాళ్ళు ఎమర్జెన్సీ అలా కొడుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలని ఆయన కొద్దిగా ఇది చేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక మేమంతా చూసి ఏమైందనేది మాకు కొద్దిగా డౌట్ వచ్చింది. చనిపోయిన విధానం మాకు కొద్దిగా డౌట్ రావడం వల్ల మళ్ళా ఇక్కడ మాకు గణపురం మండలం మా పిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరూ వచ్చి మళ్ళా రిటర్న్ పంపించినాము. అక్కడ పంపించినాక అసలు విషయం ఏందనేది అక్కడ పోయినాక తేలింది. కంటికి రెప్పలా కాపాడితే నిలబడలేని వయసులో ఊతకర్ర అవుతాడనుకున్న కొడుకు పూర్తిగా రెక్కలు రాకముందే గొంతులో దిగే కత్తి అవుతాడని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. బెట్టింగ్ భూతం ఒక జీవితాన్ని బలిగొనటమే కాకుండా ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి సమాజానికి ఒక చేదు పాఠంగా నిలిచింది.